Okay, 10th class students, observe the heading. It is Appendix 1. It is text for listening, Unit 1. Attitude is everything. Page number 209. At the end of your textbook, these texts are given to you. This comes under extensive reading. Page 209. It is Appendix 1. Text for listening, Unit 1. Attitude is everything. Here is a very interesting story that we shall read now. It is self-explanatory. You can understand it on your own. Just focus over here. There was a farmer in Africa who was happy and content. He was happy and content. Content అంటే తెలుసు కదా, సాటిస్ఫైడ్, సంతృప్తి, తృప్తిగా ఉన్నాడు. He was happy because he was content. Why was he happy? Because he was content with what he had. అతనికి ఉన్నదాంతో అతను సంతృప్తిగా ఉన్నాడు, అందుకే హ్యాపీగా ఉన్నాడు. He was content because he was happy. అతను సంతృప్తిగా ఎందుకున్నాడు? కంటెంట్ మీన్స్ తృప్తిగా ఉండడం. బికాస్ హీ వాజ్ హ్యాపీ. తృప్తిగా ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడు కాబట్టి తృప్తిగా ఉన్నాడు అతను. వన్ డే ఏ వైజ్ మ్యాన్ కేమ్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ డైమండ్స్. ఏ వైజ్ మ్యాన్, ఒక తెలివైన పర్సన్ అతని దగ్గరికి వచ్చాడు. అండ్ హీ టోల్డ్ హిమ్ అబౌట్ ద గ్లోరీ, GLORY, గ్లోరీ మీన్స్ గ్రేట్నెస్ ఆఫ్ డైమండ్స్, హౌ వాల్యుబుల్ దే ఆర్. అవి ఎంత విలువైనవి, వాట్ కెన్ వీ డూ విత్ గోల్డ్ డైమండ్స్ అన్న విషయాన్ని అతనికి చెప్పాడు. అండ్ ద పవర్ దట్ గోస్ అలాంగ్ విత్ దెమ్. ఇఫ్ యూ ఆర్ ద ఓనర్ ఆఫ్ ఎ గోల్డ్ మైన్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ద ఓనర్ ఆఫ్ ఎ డైమండ్ మైన్, యూ విల్ బి మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు కదా, ఆ విషయాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. ద వైజ్ మ్యాన్ సెడ్, ఇఫ్ యూ హ్యాడ్ ఎ డైమండ్ ద సైజ్ ఆఫ్ యువర్ థమ్, యూ కుడ్ హ్యావ్ యువర్ ఓన్ సిటీ. హీ టోల్డ్ హిమ్ హౌ వాల్యుబుల్ దే ఆర్. హీ మేడ్ హిమ్ రియలైజ్. అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. ఇఫ్ యూ హ్యాడ్ ఎ డైమండ్ సైజ్ ఆఫ్ యువర్ థమ్, నీ బొటన్ వేల్ సైజ్ అంత ఒక డైమండ్ నీ దగ్గరికి ఉంటే, యూ కుడ్ హ్యావ్ యువర్ ఓన్ సిటీ. యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎ సిటీ ఆఫ్ యువర్ ఓన్. నువ్వే సొంతంగా సిటీ తయారు చేసేసుకోవచ్చు. దట్ మచ్ వాల్యుబుల్ దోస్ ఆర్ వాల్యూలెస్. అసలు విలువ కట్టలేమాటని చెప్పాడు. ఇఫ్ యూ హ్యాడ్ ఎ డైమండ్ ద సైజ్ ఆఫ్ యువర్ ఫిస్ట్, నీ అరచేయంత డైమండ్ ఉంటే, యూ కుడ్ ప్రాబబ్లీ ఓన్ యువర్ ఓన్ కంట్రీ. యూ కెన్ ఓన్ యువర్ ఓన్ కంట్రీ. యూ కెన్ గెట్ యువర్ ఓన్ కంట్రీ. యూ కెన్ బై యువర్ ఓన్ కంట్రీ. నువ్వు నీ కంట్రీనే కొనేయచ్చు. ఒక ఫిస్ట్ అంతా, నీ అరచేత అంత సైజు ఉన్న డైమండ్ దొరుకుతాయని చెప్పి. హీ టోల్డ్ హిమ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ హీ వెంట్ అవే. ఈ మాటలు అతనితో చెప్పి వెళ్ళిపోయాడు. ద నైట్ ద ఫార్మర్ కుడెంట్ స్లీప్. ఆ రోజు రాత్రి అసలు ఫార్మర్కి నిద్ర పట్టలేదు ఇంకా. వన్స్ అగైన్ ఐ రీడ్ దిస్ పారాగ్రాఫ్. దేర్ వాజ్ ఏ ఫార్మర్ ఇన్ ఆఫ్రికా హూ వాజ్ హ్యాపీ అండ్ కంటెంట్. He was happy because he was content. He was content because he was happy. One day, a wise man came to him and told him about the glory of diamonds. Glory, 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 greatness of diamonds, and the power that goes along with them, how powerful they are. The wise man said, if you had a diamond the size of your thumb, button whale size anta diamond unte, you could have your own city. If you had a diamond the size of your fist, arachayanta, you could probably own your own country. Fist, when you close your fingers, that is fist. మనం ఫింగర్స్ అన్నీ ముడిచినప్పుడు ఉంటుంది కదా చెయ్యి, దాన్ని ఫిస్ట్ అని అంటారు. పిడికిలి బిగించడం అంటాం కదా, అలా ఆ సైజు ఉంటాయి. సేయింగ్ దీస్ వర్డ్స్ హీ వెంట్ అవే. ద నైట్ ద ఫార్మర్ కుడెంట్ స్లీప్. దట్ డిస్టర్బ్డ్ హిమ్ అలాట్. అప్పటిదాకా తృప్తిగా ఉన్నాడు కదా, అంతా ఎగిరిపోయింది ఆ తృప్తి అంతా. హిజ్ మైండ్ ఈజ్ నౌ డైవర్టెడ్, సో హీ కుడెంట్ స్లీప్. వి షల్ సీ వాట్ హ్యాపెన్ టు హిమ్. నౌ హీ వాజ్ అన్హ్యాపీ అండ్ హీ వాజ్ డిస్కంటెంట్. Now he was no more happy because he was discontent. వాడికి అప్పుడు దాకా ఉన్న తృప్తి, ఆ సాటిస్ఫైడ్ ఫీలింగ్ అంతా పోయింది వీడి మాట చెప్పగానే. సో హీ బికేమ్ అన్హ్యాపీ అండ్ హీ బికేమ్ డిస్కంటెంట్. అసంతృప్తి వచ్చేసింది వాడికి. హీ వాజ్ అన్హ్యాపీ బికాస్ హీ వాజ్ డిస్కంటెంట్. మీకు తెలుసు కదా, వెన్ యూఆర్ డిస్కంటెంట్ యూ విల్ డెఫినెట్లీ బీ వెరీ అన్హ్యాపీ. మనకు ఎప్పుడైతే అసంతృప్తి అనేది వస్తుందో, ఇంకా కావాలి అనిపిస్తుందో, ఆటోమేటికల్లీ విల్ బికమ్ అన్హ్యాపీ.
and discontent because he was unhappy. The next morning, he made arrangements to sell off his farm. So the next day, what did he do? He made arrangements to sell off అంటే అమ్మేసుకోవడం, ఫామ్ పొలాన్ని మొత్తం అమ్మేసుకుందామని డిసైడ్ చేసుకున్నాడు. Took care of his family and went in search of diamonds. So he made his family in a comfortable manner. He took all care in which way he can make his family comfortable. వాడు ఫ్యామిలీకి కావాల్సినవన్నీ ఇచ్చేసాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకున్నాడు. అండ్ హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ డైమండ్స్ని వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు వాడు. హీ లుక్డ్ all over Africa and couldn't find any. He searched for all over Africa. He moved every nook and corner of Africa and couldn't find single diamond. He looked all through Europe and couldn't find any. He went to Europe, another continent, and he tried to find diamonds there. He couldn't find any diamond there also. When he got to Spain, he was emotionally, physically, and financially broke. All possible ways. When he went to Spain, he was emotionally, he got anger, despair, distress, నిరాశ వచ్చేసింది. Physically he became very weak, సన్నగా అయిపోయాడు. Financially he broke means he lost everything. He lost his money. He finished out his money. డబ్బులు కూడా అయిపోయినాయి అతనికి. బ్రోక్ అంటే ఇక్కడ విరిగిపోవడం కాదు, finished అని అర్థం. He got so disheartened, dissatisfied that he threw himself into the Barcelona river. స్పెయిన్లో బార్సిలోనా అనే రివర్ ఉంది. He became distressed. He became downhearted. And he became disheartened. కోపం వచ్చేసింది, నిరాశ వచ్చేసింది అతనికి. He threw himself, అందులో పడిపోయాడు దాంట్లో బార్సిలోనా రివర్లో, అండ్ కమిటెడ్ సూసైడ్ చేసుకున్నాడు అతను. ఓకే, వి షల్ కంటిన్యూ దిస్. బ్యాక్ హోమ్, అతని ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ద పర్సన్ హూ హ్యాడ్ బాట్ హీస్ ఫార్మ్, he bought off his farm and everything to another person, and that person was watering the camels at a stream that ran through the farm. He was watering the camels. వాళ్ళ దగ్గర ఒంటెలు ఉన్నాయి, ఆ ఒంటెల్ని he was cleaning with the water. He was washing them with the water at a stream అంటే ఒక చిన్న కాలువ లాంటిది. ఓకే, వాటర్ బాడీ దట్ ర్యాన్ త్రూ ద ఫామ్. ఆ ఫామ్ మధ్యలోంచి ఒక కాలువ లాంటిది వెళ్తుంటే అక్కడ వాటిని క్లీన్ చేస్తున్నారు, వాళ్ళు కడుగుతున్నారు వాళ్ళని. అక్రాస్ ద స్ట్రీమ్ ద రేస్ ఆఫ్ ద మార్నింగ్ సన్ హిట్ ఏ స్టోన్. వెన్ దే వర్ క్లీనింగ్ ద క్యామెల్స్ విత్ ద వాటర్ ఆఫ్ ద స్ట్రీమ్, ద రేస్ ఆఫ్ ద మార్నింగ్ సన్ హిట్ ఏ స్టోన్. సూర్యుడి కిరణాలు ఒక స్టోన్కి తగిలినాయి, స్టోన్ మీద పడినాయి. మేడ్ ఇట్ స్పార్కిల్ లైక్ ఎ రెయిన్బో. స్పార్కిల్, SPARKL, స్పార్కిల్ అంటే మెరవడం, షైన్, మెరిసిపోయిందనమాట. ఒక రెయిన్బో లాగా, రెయిన్బో కలర్స్ విత్ ఆల్ కలర్స్ ఇట్ డిస్ప్లేయింగ్. ఇట్ స్టార్టెడ్ స్పార్క్లింగ్, ఇట్ స్టార్టెడ్ షైనింగ్. హీ థాట్ ఇట్ వుడ్ లుక్ గుడ్ ఆన్ ద mantel piece, you know, in the foreign countries they have a fireplace in their houses. ఫారిన్ కంట్రీస్ ఉండే హౌసెస్లో మనం మూవీస్లో చూస్తుంటాం, వాళ్ళ ఇంటిలో వేడిని ప్రొవైడ్ చేయడం కోసమని ఒక ఫైర్ ప్లేస్, ఒక చిన్న భోగి మంట లాంటిది ఉంటుంది వాళ్ళ ఇళ్ళల్లో. దాని మీద ఒక షెల్ఫ్ లాంటిది కట్టుకుంటారు, దాన్ని మ్యాంటల్ పీస్ అని అంటారు. మ్యాంటల్ పీస్ అంటే ఒక టేబుల్ లాంటిది అనమాట. ఇట్ వుడ్ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఆన్ ద మ్యాంటల్ పీస్, అంటే వెరీ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ టేబుల్, దాన్ని మ్యాంటల్ పీస్ అని అంటారు. మ్యాంటల్ కాదు, మ్యాంటల్ పీస్ అని అంటారు. ఓకే, హీ థాట్ that stone would look more beautiful on mantelpiece. So what did he do? He picked up the stone and put it in the living room. తీసుకొచ్చి లివింగ్ రూమ్లో పెట్టుకున్నాడు. That afternoon the wise man came and saw the stone sparkling. See, do you remember the wise man who told about the greatness of the glory of the sparkle, the glory of the diamonds to the man? That wise man came back again and he saw the stone sparkling. He asked, "Is Hafiz back?" The person who sold off his farm and went away and committed suicide, that person name was Hafiz. The wise man knew the name of that person. He asked him, "Is Hafiz back?" The new owner said, "No." Why do you ask? No, he wasn't back. He didn't come back. Why are you asking?
The new owner asked. The wise man said, because that is a diamond. The stone which was shining, which was sparkling, is the diamond. I recognize one when I saw one, when I see one. Here one, one means the diamond. A wise man ఏమంటున్నాడంటే ఐ రికగ్నైజ్ వన్ మీన్స్ డైమండ్. నాకు ఏదైనా డైమండ్ కనిపిస్తే ఐ కెన్ రికగ్నైజ్ ఇట్, నేను దాన్ని గుర్తించగలను. విచ్ ఈజ్ డైమండ్, విచ్ ఈజ్ నాట్, ఏది డైమండో ఏది డైమండ్ కాదో నాకు తెలిసిపోతుంది. ఐ రికగ్నైజ్ వన్ వెన్ ఐ సీ వన్ అంటే నేను ఒక డైమండ్ చూసినప్పుడు అది డైమండా కాదా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలను అని చెప్తున్నాడు. ద మ్యాన్ సెడ్, నో, దట్స్ జస్ట్ ఏ స్టోన్. I picked it up from the stream. The new owner said, no, it was not diamond, it was just a stone. I picked it up when I was cleaning the camels. He told him, come, I'll show you, there are many more. కావాలంటే రండి, మీకు చూపిస్తాను, ఇలాంటి చాలా ఉన్నాయి అక్కడ. ద స్టోన్, దీస్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఆర్ మెనీ మోర్ దేర్. బోల్డ్ అని ఉన్నాయి అక్కడ, చూపిస్తానని తీసుకువెళ్ళాడు. They went and picked some samples and sent them for analysis. So they picked up some stones and sent them for analysis, examination, పంపించారు వాడు. Sure enough, the stones were diamonds. All those were sure enough for diamonds. అవన్నీ diamonds. They found that the farm was indeed covered with acres and acres of diamonds. They found, వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, ద కంప్లీట్ ఫామ్ విచ్ హఫీజ్ హ్యాస్ సోల్డ్. హఫీజ్ అమ్మేశాడు కదమ్మా ఒక ఫామ్ని, ఆ ఫామ్ నిండా డైమండ్సే ఉన్నాయి. ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ డైమండ్స్. వాడు అక్కడ ఉన్న డైమండ్స్ని వదిలేసుకుని ప్రపంచం అంతా వెతుక్కుంటూ వెళ్ళాడు వాడు. దట్స్ వాట్ హ్యాపెన్ టు హఫీజ్. డూ యూ అండర్స్టాండ్ ది స్టోరీ? ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈస్ యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. Based on this story, you are given a few. Coming back, this is listening part of your textbook, page number 22. Here you are given a few statements based on the story that I have taught you till now about the farmer, about the diamonds. Attitude is everything. A few statements are given in the jumbled order, not in the proper order. You have to put these sentences in the proper order. Observe this. Based on the story, you have to arrange these lines in the proper manner. This is called jumbled order. Jumbled. Jumbled. Jumbled order. You have to arrange them in the proper order. These are not in order. You have to pick the right one and place them at the right place. Got it?